హాయ్ విను, గుడి బడి ఈ రెండు మనకి జీవితంలో చాలా మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటాయి. సో ఈ రెండు చోట్ల మనం అనేక మంచి విషయాలు జీవన శైలిలో మనం డెవలప్ అవడం కోసం, మన వ్యక్తిగత వికాసం కోసం ఉండే ప్లేసెస్ ఈ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ టైం మేనేజ్మెంట్ కూడా నేర్చుకుంటాం. కానీ ఈరోజు చూసినట్లయితే గుడి బడిలో టైం మేనేజ్మెంట్ అనేది మిస్ అవుతుంది. అంటే గుడి అంటే దేవాలయం తీసుకుందాం. ఈరోజు దేవాలయంలో జరిగే కార్యక్రమాలు కూడా సమయానికి జరగట్లే, అది కూడా డిలే అవి చేసేవాళ్ళు, లేకపోతే ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొకాస్టినేషన్ అని చెప్పవచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క బద్ధకం అని చెప్పవచ్చు, లేకపోతే వాళ్ళు మిగతా వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఏదో ఒక రీజన్ మీద వీళ్ళు మొదలుపెట్టే వాళ్ళు మొదలుపెట్టడం లేట్ అవడంతో ఏమవుతుందంటే కరెక్ట్ సమయానికి ఈ ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళు చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. సో ఇది ఒక చైన్ రియాక్షన్. ఏంటంటే సమయం అనేది టైం మేనేజ్మెంట్, మన గుడి అవ్వచ్చు బడి అవ్వచ్చు ఎక్కడైనా సరే టైం మేనేజ్మెంట్ అనేది మనం ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే మిగతా లేట్గా వస్తున్నారని చెప్పి నేను లేట్గా స్టార్ట్ చేద్దాం అనుకోవటం, లేట్గా స్టార్ట్ చేస్తారని చెప్పి రావడానికి లేట్ అవటం, సరే వాళ్ళు కూడా లేట్గా వస్తారు కదా అని చెప్పి ఇంకో కొంతమంది లేట్గా రావటం, ఇలా లేట్ జరగడం వల్ల ఏంటంటే సమయాన్ని పాటించే వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసిన వాళ్ళు అవుతున్నారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళ యొక్క టైంని మనం రెస్పెక్ట్ చేయని వాళ్ళు అవుతున్నాం. ఈరోజు ఈజీ అయిపోయిందండి. ఏమన్నా అంటే ఐఎస్టీ అంటే ఇండియన్ స్టాండర్డ్ టైంని తీసుకొచ్చి ఇండియన్ స్ట్రెచబుల్ టైం అని చెప్పి దాని యొక్క కారణంగా తీసుకొని సో మనం ముందే వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ లేట్గా స్టార్ట్ చేస్తారు అనే కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. టైం అనేది ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్. సో టైంని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి మనం. అదేవిధంగా మనం ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే ఆ టైంకి స్టార్ట్ చేయడానికి కూడా మనం ఇంట్రెస్ట్ చూపించాలి. మనం స్టార్ట్ చేసామనుకోండి, ఒక్కసారి మిస్ అవుతే వచ్చేవాళ్ళు నెక్స్ట్ టైంకి రావడానికి 100% వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇదేం లేదండి, ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఏంటంటే మిగతా టైంని రెస్పెక్ట్ చేసి వాళ్ళ టైంని కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేసి ఎవరున్నా లేకపోయినా కార్యక్రమాన్ని మొదలు పెడితే అదే జరుగుతుంది. ఈరోజు బడిలో కూడా అదే జరుగుతుందండి. నేను ఇటీవల ఒక స్కూల్ యాన్యువల్ డేకి వెళ్ళినట్లయితే బడిలో డిసిప్లిన్ నేర్పించే అదే స్కూల్లో యాన్యువల్ డే 1 గంట లేట్తో ఆర్గనైజ్ చేశారు. సో అంతమంది వేలాది పేరెంట్స్ అలా కూర్చొని ఉన్నారు. సో మిగతా వాళ్ళ టైం చాలా ఇంపార్టెంట్ కదండి. ఏమంటారు మీ ఒపీనియన్స్ కూడా? థ్యాంక్ యూ.